గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఈద్గాహ్ కహానీ కా సారాంశ్ ఈద్గాహ్ యొక్క సారాంశాన్ని నేర్చుకుందాము. ముందర ఈ క్వశ్చన్ వాడేం అడుగుతాడు, అసలు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడో చూడండి. ఈద్గా కహానీ కా సారాంశ్ అప్నే శబ్దం మే లిఖియే అని అడుగుతాడు. कहानीकार का परिचय. ईदगाह कहानी के कहानीकार श्री प्रेमचंद है. वे आदर्शोन्मुख यथार्थवादी कहानीकार है. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. ఈద్గాహ్ కహానీకే కహానీకార్ శ్రీ ప్రేమ్చంద్ హై. ఈద్గాహ్ కహానీని రచించినటువంటి రచయిత శ్రీ ప్రేమ్చంద్ గారు. వే ఆదర్శోన్ముఖ్ యథార్థవాది కహానికార్ హై. వారు ఆదర్శవంతమైనటువంటి విలువలు కలిగినటువంటి, ఎప్పుడూ కూడా నిజాలు చెప్పేటటువంటి రాసేటటువంటి కథా రచయిత. ఇన్హే ఉపన్యాస్ సమ్రాట్ బి కహా జాతా హై. ఆయనని ఉపన్యాస్ సమ్రాట్, నవలా చక్రవర్తిగా కూడా పిలుస్తారు. రచనాయం. इनकी कहानियां मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित है. गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है. इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. రచనాయం. ఈయన చేసినటువంటి ముఖ్యమైన రచనలు ఏంటి అంటే, ఇన్కీ కహానియం మానసరోవర్ శీర్షక్ సే 8 ఖండోం మే సంకలిత హై. ఈయన రాసినటువంటి కథలన్నింటినీ కూడా మానసరోవర్ అనే పేరుతో 8 భాగాలుగా సంగ్రహించడం జరిగింది. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఇవన్నీ కూడా ఈయన చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఉపన్యాసాలు, నవలలు. इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. ఈయన యొక్క ముఖ్యమైన కథల్లో పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ముఖ్యమైనవి. कहानी का सारांश చూసుకోండి. हामिद 4-5 साल का दुबला पतला लड़का था. उसके माता पिता गुजर गए. उसकी बूढ़ी दादी अमीना ही उसके लिए सब कुछ है. उसने कहा कि ईद के दिन उसके माता पिता आएंगे, तो इसलिए वह बहुत खुश था. హామిద్ 4-5 साल का దుబ్లా పత్లా లడకా తా. హామిద్ 4 నుంచి 5 సంవత్సరాలు కలిగినటువంటి బక్క పల్చటి సన్నని పిల్లవాడు. ఉస్కే మాతా పితా గుజర్ గయే. అతని తల్లిదండ్రి ఇద్దరు చనిపోయారు. ఉస్కి బూఢీ దాది అమీనా హీ ఉస్కే లియే సబ్ కుచ్ హై. అతని ముసలి నాయనమ్మే ఈ అమీనాకి సర్వస్వము. ఉస్నే కహా కి ఈద్ కే దిన్ ఉస్కే మాతా పితా ఆయేంగే. అతడు అనుకుంటూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు ఏమని, పండగ రోజు వాళ్ళ అమ్మ నాన్న తిరిగి వస్తారు అని చెప్పి వాళ్ళ నాయనమ్మ చెప్పింది. అదే అతను అనుకుంటూ ఉన్నాడు. తో ఇస్లియే వహు బహుత్ ఖుష్ థా. అందువల్ల వాళ్ళ అమ్మ నాన్న తిరిగి వస్తారని చెప్పి వాళ్ళ నాయనమ్మ చెప్పేసరికి అతను చాలా సంతోషంగా ఉన్నాడు. हामिद के दोस्त मोहम्मद, मोहसिन, नूरे, शम्मी ईद के दिन सब खुश थे. सब मेले में जाने के लिए तैयार थे. वे अपने पिता के साथ जा रहे हैं. इसे देखकर अमीना बहुत दुखी हो गई. हामिद के पास जूते भी नहीं थे. बहुत पुरानी टोपी थी. दादी उसे खुद मेले में ले जाना चाहती थी, पर सेवायम पकाने के लिए रह गई. बाकी दोस्तों के साथ दादी के दिए 3 पैसे लेकर वह चला गया. हामिद के दोस्त मोहम्मद, मोहसिन, నూరే, షమ్మీ ఈద్ కే దిన్ సబ్ కుష్ తే. హమీద్ యొక్క స్నేహితులైనటువంటి మహమ్మద్, మోసిను, నూరే, షమ్మీ వాళ్ళు ఆ పండగ రోజు చాలా సంతోషంగా ఉన్నారు. సబ్ మేలే మే జానే కి లియే తయ్యార్ తే. అందరూ కూడా ఆ జాతరకి వెళ్ళడం కోసం అని చెప్పి సిద్ధంగా ఉన్నారు. వే అప్నే పితా కే సాత్ జా రహే తే. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ నాన్నల్ని వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇసే దేక్కర్ అమీనా బహుత్ దుఃఖీ హో గయి. అది చూసి అమీనా, ఈ హామిద్ వాళ్ళ నాయనమ్మ చాలా బాధపడుతుంది. హామిద్ కే పాస్ జూతే బి నహీ తే. హమీద్ కి కనీసం చెప్పులు కూడా లేవు. బహుత్ పురానీ టోపీ థీ. అతని దగ్గర చాలా పాతదైనటువంటి ఒక టోపీ ఉంది. దాది ఉసే ఖుద్ మేలే మే లే జానా చాతీ థీ.
అవ్వ అతన్ని జాతరకి తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటుంది. పర్ సెవాయ్యం పకానే కే లియే రహ్ గయి, కానీ సేమ్యాలు చేయడం కోసం అని చెప్పి అక్కడే ఉండిపోతుంది. బాకీ దోస్తో కే సాత్ దాదీ కే దియే 3 పైసే లేకర్ వహ్ చలా గయా, మిగతా స్నేహితులతో కలిసి ఆ పిల్లవాడు 3 పైసలు తీసుకొని ఆ జాతరకి బయలుదేరాడు. वह हम सब ने खिलौने मिठाइयाँ सब कुछ खरीद कर खाए और मजा किया, लेकिन हामिद ने तो कुछ नहीं खरीदा, सिर्फ देखता रहा। मिठाइयों की दुकानों के बाद जब लोहे की चीजों की दुकानें आई तो चिमटे को देखकर उसे दादी की याद आई। रोटियां सेंकते समय उसकी जलती उंगलियां की बात याद करके हामिद ने अपने पास जो 3 पैसे थे उनसे चिमटा खरीदा. ఇక్కడ वहां सबने खिलौने मिठाइयां सब कुछ खरीद कर खाए और मजा किया. అక్కడ పిల్లలందరూ కూడా కిలౌనే మిఠాయియం, ఆట బొమ్మలు కావచ్చు, స్వీట్లు కావచ్చు, సబ్ కుచ్ ఖరీద్ కర్, అన్ని వస్తువులన్నింటినీ కూడా కొనుక్కొని, కాయే ఔర్ మజా కియా, తిన్నారు మరియు ఎంజాయ్ చేశారు. లేకిన్ హామిద్ నే తో కుచ్ నహీ ఖరీదా, కానీ హమీదు ఏమీ కొనలేదు. సిర్ఫ్ దేఖ్తా రహా, వాటిని వాళ్ళు కొనుక్కున్నటువంటి స్వీట్స్ ని, ఆట బొమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మిఠాయియోं की दुकानों के बाद जब लोहे की चीजों की दुकानें आई तो चिमटे को देखकर उसे दादी की याद आई. ఆ స్వీట్ షాప్ అయిపోయిన తర్వాత ఇనుప సామాన్లు అమ్మేటువంటి షాప్ వచ్చింది. అక్కడ తగిలిచ్చి ఉన్నటువంటి ఆ చిమ్టాలు చూసేసరికి అతడికి వాళ్ళ నాయనమ్మ గుర్తుకొచ్చిందనమాట. रोटियां सेंकते समय उसकी जलती उंगलियों की बात याद करके हामिद ने अपने पास जो 3 पैसे थे उनसे चिमटा खरीदा. ఆ రొట్టెల్ని కాల్చేటువంటి సందర్భంలో తన నాయనమ్మ యొక్క వేళ్ళు కాలిపోవడం గమనించాడు. అది గుర్తుకు తెచ్చుకొని తన దగ్గర ఉన్నటువంటి 3 పైసలు ఖర్చు పెట్టి ఆ చిమ్టాని కొన్నాడు. दादी पहले तो नाराज हो गई, बाद में उसका क्रोध स्नेह में बदल गया. बच्चों को समझकर बहुत दुआएं दी. దాది పహలేతో నారాజ్ హోగయి, వాళ్ళ నాయనమ్మ మొదట చాలా కోప్పడింది. ఏరా, నీకు 3 పైసలు ఇచ్చింది ఏదైనా కొనుక్కొని తినడానికి, అలాంటిది నువ్వు ఆ 3 పైసలు పెట్టి ఎందుకు పనికిరాని ఈ చిమ్టాని కొన్నావా నువ్వు అని చెప్పి కోప్పడుతుంది. బాద్ మే ఉస్కా క్రోధ్ స్నేహమే బదలగయా, కానీ ఆమె చెప్పినటువంటి అవ్వ నీ చేతులు కాలిపోవడం నేను చూడలేక కొన్నాను, నీకోసం కొన్నాను అని చెప్పడంతో ఆమె యొక్క కోపం ఒక్కసారిగా స్నేహంగా మారిపోతుంది. బచ్చేకో సమజ్కర్ బహుత్ దుఆయేం ది, ఆ పిల్లల యొక్క మనస్తత్వాన్ని, ఆ పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని, ఆ పిల్లవాడి మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందా అని చెప్పి అది అర్థం చేసుకొని బహుత్ దుఆయేం ది, చాలా ఆశీర్వాదాలు ఇచ్చింది. विशेषता, इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है. इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. विशेषतन गनक चूस्तुन्नट्लयिते इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. ఈ కథలో నాయనమ్మకి మరియు మనవడికి మధ్య ఉన్నటువంటి ప్రేమని, వాత్సల్యాన్ని చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ఇస్మే కథన్ వా సందర్భ వాతావరణ్ కా సజీవ్ చిత్రణ హై, ఇందులో కథ మరియు సందర్భము, అక్కడ ఉండేటువంటి వాతావరణం కళ్ళకి కట్టినట్టుగా వర్ణించడం జరిగింది. ఇస్మే బాల్యావస్థకి నిర్మల్ భావనాओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. ఇందులో బాల్యావస్థకి నిర్మల్ భావనాओं का, చిన్నతనంలో ఆ చిన్న పిల్లలకి ఉండేటటువంటి నిర్మలమైనటువంటి భావనలు, పవిత్రమైనటువంటి ఆ ఆలోచనలని కా సుందర్ ప్రతిబింబ్ దర్శాయ గయా హై, వాటిని కళ్ళకి కట్టినట్టుగా చూపించడం జరిగింది. స్టూడెంట్స్, ఇలా 10 మార్క్స్ గనక రావాలి అంటే సారాంశం, ఏ లెసన్ సారాంశమైనా రాసేటప్పుడు ఈ విధంగా హెడ్డింగ్స్ పెట్టి రాయాల్సి ఉంటుంది. నేను అంతకుముందు వీడియోలో కూడా బరస్తే బాధలకి సంబంధించిన వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఇలా హెడ్డింగ్స్ పెట్టి చెప్పడం జరిగింది. మొదట కహానీకార్ కా పరిచయ్, రచనాయేం, కహానీ కా సారాంశ్, విశేషత, ఇలా హెడ్డింగ్ పెట్టి రాసినప్పుడు మాత్రమే మనము ఫుల్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాము.
ఇది గద్య భాగం నుంచి అడిగేటువంటి సారాంశాలలో 10 మార్క్స్ క్వశ్చన్లలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఖచ్చితంగా అందరూ నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎక్కువ సార్లు అడిగేటువంటిది ఇదే ఈద్గాహ్. ఖచ్చితంగా అందరూ నేర్చుకోండి.